హలో, నేను మిస్సెస్రావు. ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయేటువంటి న్యూస్ నిజమైతే, కార్యరూపం దాలిస్తే అమరావతి పంట పండినట్టే. చంద్రబాబు నాయుడు గారి చక్రం ఢిల్లీలో గిరగిరా తిరుగుతున్నట్టే లెక్కేసుకోవాలి. ఎందుకనంటే అమరావతి నిర్మాణం కోసం 71,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీకరిస్తోంది. దాంట్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అది ఒక 11,000 కోట్ల రూపాయలు, హట్కో నుంచి 5,000 రూపాయలు, ఇది కాకుండా జర్మన్ కంపెనీ నుంచి మరికొన్ని నిధులు వెరసి 71,000 కోట్ల రూపాయలు పూల్ చేయడానికి ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ తర్వాత దాని టెండర్స్ కూడా పిలిచారు. టెండర్స్ కూడా కొన్ని ఫైనల్ అయిపోయాయి. ఆల్రెడీ షాపూర్జీ, పల్లంజీ కానీ, ఎల్ఎన్టీ కానీ ఇలాంటి ప్రముఖ కంపెనీలు అక్కడ చాలా వేగంగా పనులు చేస్తూ ఉన్నాయి. అయితే నేషనల్ మీడియాలో, ఇంగ్లీష్ పేపర్లలో ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ 71,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ కింద ఎంత, లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి చెల్లించేది ఎంత అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తూ ఒక న్యూస్ వచ్చింది. వరల్డ్ బ్యాంకు 15,000 కోట్లు ఇవ్వడానికి, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 11,000 కోట్లు ఇవ్వడానికి, హట్కో 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాయి. అయితే వీటిలో గ్రాంట్ ఎన్ని అనేది తొలి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా గ్రాంట్ 15,000 కోట్ల రూపాయలు, దీంట్లో గ్రాంట్ అని కొంతమంది, కాదు బైఫర్కేషన్ చట్టం ప్రకారం ఈ మొత్తం ఇచ్చినప్పటికీ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించకపోయినా కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. బైఫర్కేషన్ చట్టంలో అమరావతి రాజధాని నిర్మిస్తామని చెప్పారు. అమరావతి పేరు పెట్టకపోయినప్పటికీ రాజధాని నిర్మించి ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. కాబట్టి రాజధాని నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో అది మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరాయించాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది. దీనికి ఈ ప్రపంచ బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లకు కానీ, లేదా ఇతరత్ర బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్స్కి కానీ, రుణాలకి కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తోటి ఈ నిధులన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అయినటువంటి ఖర్చుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరాయించలేకపోయినప్పటికీ, తిరిగి చెల్లించలేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. బైఫర్క్ యాక్ట్లో పెట్టారు కాబట్టి అప్పుడు లీగల్గా కూడా ఫైట్ చేయొచ్చు అనేది న్యాయ నిపుణులు చెప్పేటువంటి మాట. సో ఇలా రకరకాలుగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో నేషనల్ మీడియాలో ఒక న్యూస్ వచ్చింది. అది కొంత ఉపశమనం, అమరావతి నిర్మాణానికి కొంత కాదు, దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఉపశమనం కలిగేలా ఆ న్యూస్ కనిపిస్తుంది. ఆ న్యూస్ ఏంటి అనేది మీకు నేను చదివి వినిపిస్తాను. ఇది ఇన్ రిలీఫ్ ఫర్ ఏపీ సెంటర్ టు కన్వర్ట్ 15,000 crore వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ ఫర్ అమరావతి ప్రాజెక్ట్ ఇంటూ గ్రాంట్. సో ఆ ఇచ్చినటువంటి లోన్స్లో 15,000 రూపాయలు గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం కన్వర్ట్ చేస్తుంది అనేటువంటి న్యూస్. అంటే మార్చుతుంది, గ్రాంట్ కింద మారుస్తుందని. అది కనుక గ్రాంట్ కింద మారిస్తే 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం పడకుండా ఉంటుంది. 15,000 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు. సో గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని అంటే ఇక మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో అది 15,000 రూపాయలు కన్వర్ట్ చేసింది అనేది ఈ న్యూస్. సో ఎక్స్టెండింగ్ ఏ హెల్ప్ హ్యాండ్ టు ఆంధ్రప్రదేశ్, ద సెంటర్ ఈజ్ సెట్ టు కన్వర్ట్ 15,000 crore లోన్ ఫ్రమ్ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ఫర్ ద గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఎట్ Amaravati into a grant for the state. So the conversion of the loan into a grant is almost final, as it is not being reflected as borrowings of Andhra Pradesh under externally aided projects. So EAP కింద తీసుకునే దాన్ని కాకుండా, దీన్ని ఈ బారోయింగ్స్ కాకుండా, అంటే రుణాల కింద కాకుండా దాన్ని గ్రాంట్ కింద చూపిస్తుందని. ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దిస్ మూవ్ will relieve the state exchequer of the liability of interest and repayments, a senior official told to Business Line. So
15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి గ్రాంట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ఒక ఆర్డర్స్ జీవో లేదంటే ఆర్డర్స్ ఇవ్వబోతుంది. అకార్డింగ్ టు ఎ రీసెంట్ నోట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ద 16th ఫైనాన్స్ కమిషన్, loans secured for the capital project so far aggregate 31,000 crore, comprising 15,000 crore from the World Bank and the ADB 11,000 crores from HUDCO and 5 crores from the German state owned bank. So HUDCO నుంచి 11,000 కోట్లు, 15,000 కోట్లు ఏమో వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. HUDCO నుంచి 11 కోట్లు అండ్ 5 కోట్లేమో జర్మన్ స్టేట్ ఓన్డ్ బ్యాంక్ KfW. వెరసి ఇట్ పెగ్గడ్ ద టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఎట్ 71,000 crore, 71,000 కోట్ల రూపాయలు తీసుకునే దానికి గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. బడ్జెట్ ప్రామిస్ ఆల్రెడీ టెండర్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్ in the new capital for about 58,000 crore, 50,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే టెండర్స్ ఆల్రెడీ కాల్ఫర్ చేశారు. In the union budget presented in July last year, Finance Minister Nirmala Sitharaman had announced that the center would arrange 50,000 crore this fiscal and in future years for the development of capital city of Andhra Pradesh. So ఇది ఆల్రెడీ బడ్జెట్లో జూలైలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జూలైలో పెట్టినటువంటి బడ్జెట్లో ఈ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు 15,000 కోట్ల రూపాయలు మేము అరేంజ్ చేస్తున్నాము రాజధాని కోసం అని చెప్పి. ఫ్యూచర్లో రాజధాని కోసం అవసరమైనటువంటి నిధుల్ని అందజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని అని చేశారు. డెట్ రిలీఫ్ సబ్సిక్వెంట్లీ ద స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ గెటింగ్ consent of the World Bank and the ADB to provide about 15,000 crores as loan for the capital project. So capital project ki World Bank alage ADB loans ఇవ్వడానికి వచ్చిన ఆల్రెడీ టీమ్స్ కూడా పరిశీలించారు. అమరావతికి వచ్చి వరల్డ్ బ్యాంక్ టీం కూడా పరిశీలించిన తర్వాత మొదటి విడత అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ విడత ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ప్రతినిధులు టీము అమరావతిలో ఇప్పుడు విజిట్ చేస్తూ ఉంది కూడా. ఆ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని టెండర్స్ కాల్ఫర్ చేశారు. వర్క్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనే దాని మీద పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలించిన తర్వాత వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ నిధులను ఇస్తూ ఉంటుంది. ద సెంటర్స్ మూవ్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఇట్ విల్ రిడ్యూస్ ద పబ్లిక్ డెట్ ఆఫ్ ది స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద ఇంట్రెస్ట్ అవుట్ గో, especially as the N. Chandrababu Naidu led NDA government inherited a huge debt burden and unpaid dues. For 2025-26, the state governments estimated the interest outgo is 34,998 crore. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్పులకి ఆంధ్రప్రదేశ్ అప్పులకి ఏడాదికి 34,998 కోట్లు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుందంట. అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. విచ్ ఈస్ 16% ఆఫ్ ది స్టేట్ రెవెన్యూ రిసిప్ట్స్. మొత్తం రాష్ట్ర రెవెన్యూస్లో అంటే రాబడిలో రెవెన్యూస్లో 16% వడ్డీలకు పోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి. అందుకే ఇది గమనించిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 15,000 కోట్ల రూపాయలని గ్రాంట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనేది ఈ న్యూస్. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది, బట్ నేషనల్ పేపర్లో వచ్చింది. అకార్డింగ్ టు స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటా యాజ్ ఆన్ డేట్ 48,000 crores, 48 కోట్లు ఈజ్ డ్యూ టు బి పెయిడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ 48,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది పే చేయాల్సింది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం 48,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. వడ్డీ ఏమో 38,998. ఈ 48,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది. వివిధ రూపాయల కాంట్రాక్ట్లకు కానీ లేదంటే రకరకాలుగా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ 48,000 కోట్లు ఉంది. వడ్డీలేమో ఏడాదికి 34,998 కోట్ల రూపాయలు కట్టాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. పే టు ది స్టేట్ గవర్నమెంట్ అండర్ వేరియస్ హెడ్స్ ఇంక్లూడింగ్ క్లియరెన్స్ ఆఫ్ బిల్స్, including those that were due
to be paid by the previous government. If the multilateral agency's loan is converted into a grant, it will give the state some headroom for additional borrowing to meet the fiscal deficit. ఇది సో ఇప్పుడు అది గ్రాంట్ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి ఆ 15,000 కోట్ల రూపాయలని మరింత అప్పు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దానికి ఈ 15,000 కోట్ల రూపాయలని గ్రాంట్ కింద కన్వర్ట్ చేయబోతుంది. అది కన్వర్ట్ చేసిన తర్వాత వివిధ సంస్థల నుంచి, ఫైనాన్షియల్ సంస్థల నుంచి మరింత మళ్ళా బారోయింగ్స్ అంటే రుణాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ మొత్తం స్టేట్ ఫైనాన్స్ నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మొత్తం చూసిన తర్వాత, గమనించిన తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ 15,000 కోట్ల రూపాయలని గ్రాంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కన్వర్ట్ చేస్తుంది అని చెప్పి నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. మరి ఇది రాబోయేటువంటి రోజుల్లో నిజమయ్యేలా సర్కులర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సర్కులర్ వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రిలీఫ్ రాబోతుంది. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్యత, ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు చేసిన నెగోషియేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఫలించినట్టు అవుతుంది ఇది అఫీషియల్గా వస్తే కనుక. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.